పచ్చని జంటని విడగొట్టి మధ్యలో దూరుతున్నావంట. ఏందిరా బలిసిందా? కట్టేవాడిదే తాళి, కట్టిన వాడిదే ఆలి. అలాగా? అయితే ఇది కట్టింది ప్రణయ్. పండు, వీడేదో చేసేట్టే ఉన్నాడు. మీరు పారిపోండి. మరి నువ్వమ్మా? నేను వాడిని బయటికి రాకుండా చూస్తాను. అవునమ్మా, నేను చంపేస్తాడు. ముగ్గురం పారిపోదాం. రామ్మా. అవును రామ్మా. పదండి. ఎక్కడికి పిల్లల కోడి గారు? మీ రెక్కల కింద పిల్లల్ని పొదువుకుని ఏ గెద్ద బారి నుంచి రక్షించడానికి తీసుకువెళ్తున్నారు? మీ కూతురుంది చూశారు, చాలా తెలివిగా ప్రణయ్ పిల్లి ఆపించేసింది. నన్ను బకరాన్ని చేసింది, శివాగ్నిని బకిరిన్ని చేసింది. టైంకి మహాలక్ష్మిని పిలిపించి దొంగ సాక్ష్యాలు పుట్టించి పెళ్లి ఆగిపోయేలా చేసింది. మీరంటే నాకేం కోపం లేదు. నన్నింత బాధ పెట్టిన ప్రేమ కూడా అంతకు రెట్టింపు బాధపడాలి కదా. ఆమె బాధపడాలంటే మీరు ముగ్గురు దారుణంగా చచ్చిపోవాలి కదా. పదండి, మీకోసం టైం బాంబ్ సెట్ చేశాను. చచ్చిపోదురు గాని. పదా. ప్లీజ్ సార్, నా మాట విను. సైలెంట్గా ఉండండి. పెడతా బాబు. ప్లీజ్ సార్ బాబు, మమ్మల్ని వదిలేయండి. రండి, పదా లోపలికి. అదిగో బాంబు, టైం బాంబు. ముట్టుకుంటే వెంటనే పేలుతుంది, ముట్టుకోకపోతే నేను సెట్ చేసిన టైంకి పేలుతుంది. బాబు ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టయ్యా. ఇప్పుడు నీతో పని లేదు. బాబు నీకు దండం పెడతాను బాబు, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. బంగారం, టిఫిన్. బంగారం, ఎవరొచ్చారో చూడు. మీ పాప? అవును.
అవును, పాపేదండి? అది మా అక్క కూతురు. మా అక్క బావ యుఎస్ లో ఉంటారు. దాన్ని హాస్టల్లో పెట్టారు. బంగారం ఇంకా గుర్తు రాలేదా? ప్రేమ, మావయ్య ఎందుకు నన్ను ఎత్తుకోవడం లేదు? మామయ్యకి తొందరలో నయమైపోతుంది, అప్పుడు నిన్ను అసలు వదిలిపెట్టడు. బయట నిలబడ్డారే, లోపలికి రా ప్రణయ్. రండి, రా. రా బంగారం. రండి అయ్యా, ప్రణయ్, రా. రండి కూర్చోండి. రండి, కూర్చోండి అయ్యా. నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? బంగారానికి కాపలాగా ఉన్నాను సార్. నాకంతా గందరగోళంగా ఉంది. ఆ గందరగోళం అంతా పోవాలంటే ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ప్రేమ నీకు గతం గుర్తు రాకుండా మాయ మాటలు చెప్పి ఏవో టాబ్లెట్స్ ఇస్తుంది ప్రణయ్. నువ్వు నమ్మకు. వేసుకో ప్రణయ్. వద్దు. టాబ్లెట్స్ వద్దంటావేంటి? ఈ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేయడానికి నేను పిచ్చిదాల్లా పోలీసుల నుంచి తప్పించుకుని మరీ నీ దగ్గరకు వచ్చాను. మీరెందుకొచ్చినా నాకు మాత్రం ఈ టాబ్లెట్స్ వద్దు. ఎందుకొద్దు? వద్దంతే. ఆ శివాగ్ని వేసుకోవద్దని చెప్పిందా? ఈ వేసి నిన్ను ప్రేమ చంపేస్తుంది అని చెప్పిందా? ఈ టాబ్లెట్స్ తో నీకు అసలే గతం గుర్తు రాకుండా చేస్తుందని చెప్పిందా? ఎందుకు ప్రణయ్ ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదు? నా వాళ్ళందరూ అమ్మ, తమ్ముడు, చెల్లి అంతా కళైరాజా ఇంట్లో ఉన్నారు. నా మీద కోపంతో వాడి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తెలిసి కూడా నీ చుట్టే తిరుగుతున్నాను. నీ మంచి కోసమే పాకులాడుతున్నాను. అరెస్ట్ అయ్యాను, అల్లరి పాలయ్యాను. అయినా కూడా నీ వెనకాలే నేను ఎందుకు తిరుగుతున్నాను? నీకు గతం గుర్తొస్తే నేనెవరనేది తెలుస్తుందని, నా కాపురం నిలబడుతుందని ఇంకా ఇంకా నన్ను అనుమానిస్తూనే ఉంటే నేనేం చేయాలి ప్రణయ్? ఏంటి ప్రణయ్ ఇది? ఆ శివాగ్ని స్నేహ నిన్ను ట్రాప్ చేసి దొంగ పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రేమ వచ్చి నీ లైఫ్ ని సేవ్ చేసింది. ఇంకా ప్రేమ నమ్మకపోతే ఎలా? సార్, మీకోసం ప్రేమ గారు పిచ్చిదాన్లా ఎతికారు సార్. పొద్దున లేస్తే మీ ఫోటో పట్టుకొని తిరుగుతూ, పోస్టర్లు అంటిస్తూ ఊరంతా తిరుగుతూనే ఉన్నారు. చివరికి మార్చరీ రూమ్లో కూడా మీకోసం వెతికారు సార్. వాళ్ళు మిమ్మల్నే కాదు, బంగారాన్ని కూడా బతకనిచ్చేటట్టు లేరని అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నారు సార్. మావయ్య, ప్రేమ మంచిదని నీకు తెలీదా? ఎంత మంచిది! నువ్వు కూడా ప్రేమతో మంచిది అనేవాడు కదా. Stop it! Stop it! Stop it! Stop it! నాకు పిచ్చి పట్టేలా ఉంది.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక నా మెథడ్లో నరాలు చిట్లు ఎలా ఉన్నాయి. దయచేసి నన్ను ఇలా వదిలేయండి. ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్. ఓకే ప్రణయ్, ప్రశాంతంగా ఉండు. ఏమీ ఆలోచించకు. వెళ్ళి రెస్ట్ తీసుకో. బాబు తలుపుతి, పిల్లలు భయపడుతున్నారు బాబు. తలుపుతి, అన్యాయంగా చచ్చిపోతాం. కనీసం కనీసం పిల్లలైనా వదిలిపెట్టు. కావాలంటే నేను చచ్చిపోతాను. వదిలిపెట్టండి బాబు ప్లీజ్, మీకు దండం పెడతాను. తలుపుతి. ప్రణయ్, ఏం ఆలోచిస్తున్నావు ప్రణయ్? ఏం లేదు. చెప్తే మాత్రం జరుగుతుందా? నేను అనుకున్నది జరిగిన తర్వాత నువ్వేదనుకున్నా జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకున్నది జరిగితే తర్వాత నీ గురించి ఆలోచిస్తాను. ప్రణయ్ ఇంత సెల్ఫిష్ ఎప్పుడయ్యాడు? ఫూలిష్ అయ్యాక. ఎంత ఉక్రోషంగా ఉందో నీకు. అసలేం ఆలోచిస్తున్నావు? మన ఇద్దరం మహాలక్ష్మి ఇంటికి వెళ్దామా? వెళ్ళి నేను అక్కడే ఉంటాను. ఉండి నువ్వు అక్కడే ఉండొచ్చు కావాలంటే. తర్వాత ఏముంది, నీకు ఇచ్చిన మాట ప్రకారం నీతోనే ఉన్నట్టు ఉంటుంది. మహాలక్ష్మి మంచిది. ఆ మంచితనాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుందాం. ఇంకా నీ భారం నా భారం కూడా ఆమె మీద వేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ నిన్నెవరూ విసిగించరు ప్రణయ్. ఉంటానని మాటిచ్చావు. వచ్చి గంట కాకముందే ఆలోచిస్తున్నావు. చిన్నపిల్లల్లా మారిపోకు ప్రణయ్. బైరాగి, బైరాగి. అమ్మా అమ్మా, మంచినీళ్ళు పట్రా. అలాగేనమ్మా. నేను టాబ్లెట్స్ వేసుకోనని చెప్పాను. నేను వేసుకోమని చెప్పాను. ఇంత బలవంతం చేయటం అవసరమా? ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయాలని ముందే చెప్పాను. సరే ఇవ్వు. నిండా మునిగినాడి చలేంటి? ఇవిగోమ్మా. వేసుకో. ఇక నేను వెళ్ళి అమ్మని, టీనుని, పండుని తీసుకొస్తాను బైరాకి. నువ్వు ఈయన వెనకే షాడోలా ఉండాలి. వాష్రూమ్కి తప్ప ఎక్కడికెళ్ళినా నువ్వు తోకలా ఫాలో అవ్వాలి. పారిపోతాను అనుకున్నావా? కాదు, శివాగ్నికి దొరుకుతావన్న భయం. నిండా ముంచేసిన దానికి భయమేంటి?
ఏమైనా చేయగలుగుతుంది. నువ్వు ఓటమి తట్టుకోలేక లోపల రగిలిపోతున్నావు. నేను అదే ఓటమిని భరించలేక ఆ ప్రేమకు తిరుగులేని సమాధానం చెప్తున్నాను. ఎలా ఉంది నా ప్రతీకారం? అద్భుతంగా ఉంది. ప్రేమ బలహీనతే ఆమె కుటుంబం. ఆ కుటుంబాన్నే దెబ్బతీస్తున్నా. నీ గట్స్ కి నా జోహర్లు. దట్ ఈజ్ కళైరాజా. ఇంకా సేపట్లో డెత్ న్యూస్ వస్తుంది. నాకు కొంచెం తెక్కున్నా దానికో లెక్కుంది. కాగల కార్యం గాంధర్వులే తీర్చారన్నట్టు మనం కోరుకున్నది వీడి మూలంగా జరగబోతోంది. అనవసరంగా పిల్లల్ని చంపితే ఏమొస్తుంది? శాడిజానికి పరాకాష్ట చూపించుకోవడం తప్ప. నీకు ప్రేమ ఎప్పటికీ అడ్డుగానే ఉంటుంది. కానీ ప్రణయ్ లేకపోతే ప్రేమ ఎప్పటికీ ఏమీ చేయలేదు. నేను ప్రణయ్ని టార్గెట్ చేస్తున్నాను. వాణ్ణి ప్రేమ ఏ కలుగులో దాచినా బయటికి రప్పిస్తాను. నాకు ప్రణయ్ ముఖ్యం. అతని ప్రాణాలు తీయడానికి మాత్రం ఒప్పుకోను. నిన్నొక పావుగా వాడుకుంటున్నానే పిచ్చిదానా. అడ్డొస్తే నిన్ను లేపేస్తాను. ఈ కళైరాజా అమ్మని, టీనుని, పండుని ఏం చేస్తాడో ఏంటో. నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఎవరు నువ్వు? ఎందుకు అతన్ని కొడుతున్నావు? నా మనిషి. ఏంటిది? అలా లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి ఒక షార్ట్ స్టోరీ చెప్పాలని. శివాగ్ని ప్లీజ్, నీతో వాదించే ఓపిక లేదు, టైము లేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వదిలమని చెప్పు ప్లీజ్. సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నా కార్లో డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆటోలోనే వెళ్తాను. రాజు, నా మాట వినేలా లేదు గాని కార్లో పడేసి నువ్వు ఇంటికెళ్ళు. వదలు, వదలు. శివాగ్ని, ఇది నీకు న్యాయం కాదు. ప్లీజ్, అవతల 3 నిండు ప్రాణాలు బలవుతాయి. నేను వెళ్ళి కాపాడుకోవాలి శివాగ్ని, ప్లీజ్. కళైరాజుతో నేను చెప్పి ఆ బాంబ్ ని డిఫ్యూజ్ చేయమంటానులే.
నీకెలా తెలుసు? ఆ వాట్సాప్ వీడియో నాకు వచ్చింది. ఇందులో నీ హ్యాండ్ కూడా ఉందా? ఒక మూర్ఖుడికి ఇంకో శాడిస్ట్ సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. అది ఆ మూర్ఖుడికి వచ్చిన ఆలోచనే. అర్జెంట్గా ఇంటికి పోనీ శివాగ్ని. ఒక చిన్న బేరం మాట్లాడుకొని అప్పుడు తీసుకెళ్తాను. ఏంటది? ప్రణయ్ని మాకప్పచెప్పు. నేను కలైరాజాకి కాల్ చేసి మీ అమ్మ వాళ్ళని వదిలేమని చెప్తాను. ఏంటి? ప్రణయ్ని మీకప్ప చెప్పాలా? ఇంత కష్టపడి మీ నుంచి కాపాడింది తిరిగి అప్పచెప్పడానికా? మరి మీ అమ్మ, మీ చెల్లి, మీ తమ్ముడు అందరూ బాంబు పేలి ముక్కలు ముక్కలై చచ్చిపోతారు. ఆ కలైరాజు అసలే మూర్ఖుడు. ఎలకలున్నాయని ఇంటికే చిచ్చు పెట్టుకునే క్యారెక్టర్ వాడిది. వాడే రేంజ్ తిక్కలోడో నీకే అర్థమై ఉంటుంది. అలాంటి వాడు కూడా నేను చెప్తే ఆపేస్తాడు.